డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ అనే పాలసీ కానీ, ఇప్పుడు అసలు పెళ్ళి అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒక సంపూర్ణ జీవితానికి పెళ్ళి అవసరమా కాదా? డెఫినెట్లీ అవసరమే. ఓకే, ఏ రకంగా? లేకపోతే ఏమవుతుంది? అవసరమే, కానీ పెళ్లి చేసుకోపోయినంత మాత్రాన అది ఏమి పెద్ద టాపిక్ ఆఫ్ డిబేట్ కూడా కానవసరం లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లీడ్ అ హ్యాపీ లైఫ్. కంటెంట్మెంట్ ఉంటుంది పెళ్లి చేసుకుంటే, కంపానియన్షిప్ ఉంటుంది అనుకోవడానికి పెళ్లి చేసుకోండి. అంతేగాని సొసైటీ ప్రెషర్ వల్ల, మీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల మీకు ఇష్టం లేకుండా, మీ సైకలాజికల్ సిట్యుయేషన్, ప్రతి వాళ్ళ సైకలాజికల్ సిట్యుయేషన్ వాళ్ళకే తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. మీరు ఫస్ట్ మీకు మీరు సైకలాజికల్ గా క్యాపబుల్ గా ఉన్నారా లేదా? నువ్వే డిప్రెషన్ లో ఉన్నావు, నువ్వు నీకే ట్యాకిల్ చేయడానికి ఆఫీసు, ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రబుల్ అవుతున్నావు, ఇంకొకరిని తెచ్చుకుని నువ్వు ఎలాగా లీడ్ చేస్తావు? పక్క వాళ్ళు చెప్తారు ఓకే, బట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ సైకలాజికల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, అప్పుడే పెళ్లి చేసుకో. అబ్బాయిలకి, అమ్మాయిలకు కూడా అదే. నువ్వు ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో చైల్డ్ బేరింగ్ కెపాసిటీ నీకు ఫిజికల్ గా ఉందా, మెంటల్ గా ఉందా, సైకలాజికల్ గా? ఆర్ యూ రెడీ ఫర్ కిడ్స్? ఆర్ యూ రెడీ ఫర్ అ ఫ్యామిలీ లైఫ్? ఆర్ యూ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్? ఆర్ బోత్ ఉంటాయి కదా, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ మ్యారేజ్. అది కూడా దే హ్యావ్ టు కంపేర్. పెళ్లి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి తప్పదు, చావరేవో పెళ్లి చేసుకోవాలని అయితే నేను చెప్పాను. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.